అమూల్య నిజం చెప్పడంతో సాగర్ నర్మద విషయం బయట పెడుతున్న శ్రీవల్లి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన వేదవతి. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య నిజం చెప్పడమేంటి? సాగర్ నర్మద విషయం బయట పెడుతున్న శ్రీవల్లి చెంప పగలగొట్టి వేదవతి ఏం వార్నింగ్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మద ఇటు సాగరు ఇద్దరూ కలిసి నర్మద నగల్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం చూసిన ఆనందరావు వెంటనే ఆ విషయాన్ని భాగ్యం వాళ్ళకి చెప్పాలి అని అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ వెళ్తాడు. ఇక్కడ వీళ్ళు 9 లక్షలు నగలికి వస్తే మరొక 11 లక్షలు ₹2 వడ్డీకి మరీ డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని సరాసరి వనజ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. వెళ్ళేసరికి తలుపు కొట్టడంతో వనజ వచ్చి బయటికి వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తీసేసరికి ఇంకా లోపలికి రండి అనగానే వద్దండి, మాకు మర్యాద లేదు కదా, మేము మర్యాదస్తుల కుటుంబం నుంచి రాలేదు కదా, మీరు మమ్మల్ని ఎంతగా అవమానించారో మేము మర్చిపోలేదు అనగానే అది కాదమ్మా, లోపలికి వచ్చి కాఫీ టీ అయినా తాగండి అని చెప్పి మాట్లాడడంతో అంటూ ఇంకా సమాధానానికి సమాధానం చెప్పి ఇదిగోండి 20 లక్షలు, మీరు మా మామయ్య గారికి ఇచ్చింది 20 లక్షలు, ఈ 20 లక్షలు తీసుకోండి అంటూ 20 లక్షల రూపాయలు కాస్త వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరు మనుషుల్ని తీసుకొచ్చి కొడుకు చేత మొత్తం అన్నీ కూడా డబ్బులు లెక్క పెట్టించుకుని 20 లక్షలు సరిపోనియా, ₹1 కూడా తగ్గిపోలేదు కదా అనగానే లేదు అనేసరికి చూడండి, ఎవరూ తప్పు చేయకుండా ఉండరు, అలాంటిది మా మామయ్య గారు తప్పు చేస్తారంటే మాత్రం అస్సలు ఊరుకోను. నువ్వు కాలేజీలో ఉండగా ఎవరిని ప్రేమించలేదా? ఎవరిని ప్రేమతో నువ్వు వాళ్ళ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరగలేదా? ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది. నువ్వు అవన్నీ దాటుకుని వచ్చే కదా మా అమూల్యను చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మా మామయ్య గారు గౌరవంగా ఉంటారని, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గొప్ప స్థాయికి వచ్చారు అన్న విషయం తెలిసే కదా పరుగులు పెట్టుకుంటూ మరి మా మామయ్య గారు కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మా అమూల్య ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందని పరువుని నట్టిట్లో ముంచి అనరాని మాటలని వచ్చేశారు. అలా ఎందుకు చేయాలి చెప్పండి? మేమేమైనా తప్పు చేశామా? మేమేమీ కావాలని ఏ తప్పు చేయలేదు. అది మీరు అర్థం చేసుకోకుండా మా మావయ్య గారిని తప్పు పట్టి మీరు ఈ రకంగా చేయడం మాకు అస్సలు నచ్చలేదు అంటూ ఆ రోజు అలా జరిగినప్పుడు మీరు గౌరవంగా మా మావయ్య గారికి సపోర్ట్గా ఉంటే మీ మీద మరింత గౌరవం పెరిగేది. ఆ రోజు ఎంగేజ్మెంట్లో నా కోడళ్ళకి ఒంటి మీద ఉండవలసిన నగలన్నీ ఈ డబ్బులతోనే కొనండి అంటూ నగల్ని మా చేతిలో పెట్టారు. అలాంటి తప్పుడు మరి మీరు ఎందుకు ఈ రకంగా చేశారో అర్థం కాలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు మాత్రం చేయకండి అంటూ ఇంకా నర్మద సమాధానం గట్టిగా చెప్తుంది. చూడండి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు మీకు అప్పగించేశామని నర్మద ఇటు సాగర్ ఇద్దరు కూడా ఇంటికేనా నర్మద అనగానే కాదు, మా నాన్న దగ్గరికి అని చెప్పనేసరికి మీ నాన్న దగ్గరిక ఇప్పుడెందుకు అనగానే ముందు పోనివ్వని చెప్పనగానే ఇంకక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అసలు మీరు ఏమనుకుంటున్నారు నాన్న, ఈరోజు నా భర్త ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కోవడానికి కారణం మీరు కదా, అయినా ఉద్యోగం గురించి మీకేం సంబంధం ఉంది? నేను అత్తవారింట్లో సంతోషంగానే ఉన్నాను నాన్న, పుట్టింటికి రాకపోయినా నేను మా అత్తవారింట్లో సంతోషంగానే ఉన్నాను. పుట్టింటికి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మీ వల్ల నీవేమో ఎంతగానో స్ట్రగుల్ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తన తండ్రికి చెప్పేసరికి చూడమ్మా నర్మద, నీ భర్తకు గౌరవాన్ని తీసుకొచ్చే పనే చేశాను, మీరు గౌరవాన్ని తీసుకొచ్చే పని చేయలేదు నాన్న. నా భర్తకు మా మామయ్య దగ్గర విలువ లేకుండా చేసే పని చేశారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాము అని చెప్పనేసరికి అమ్మ నర్మద, జరిగిందేదో జరిగింది, అల్లుణ్ణి గొప్ప స్థాయిలో చూడాలి అనేదే నా తాపత్రయమే తప్ప వేరే ఉద్దేశం కాదు. నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు.
కావాలని నేను ఇదంతా చేసింది కాదు. అల్లుడు గొప్ప స్థాయిలో ఉంటే నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉన్నారని, అందరిలో నేను తలెత్తుకుని తిరగడానికి నాకు అవకాశం ఉంటుంది, అందుకోసమని ఇదంతా చేశాను అంటూ చెప్పేసేసరికి, సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేయమంటారు? అల్లుడు గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంలో మేము పార్టీ ఇస్తున్నాను, తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో నువ్వు రావాలి, నేను మీ ఇంటికి వచ్చి చెప్పను, అందుకే నీకే చెప్తున్నాననేసరికి, అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పగలడు అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వస్తారు. ఇంక ఈలోపు భాగ్యం వాళ్ళకి వీడు చెప్పేశాడు కదా ఆనందరావు, భాగ్యం ఆ ఏజెంట్ దగ్గరికి వేషాలు మార్చుకుని మరీ వెళ్ళి అక్కడ ఏజెంట్ ద్వారానే ఉద్యోగం సంపాదించాడు, వీడు టాలెంట్ మీద ఉద్యోగం సంపాదించలేదు అన్నవో అంటే ఫామ్ అక్కడ ఉండడంతో ఆ ఫామ్ని మన ఫోటో తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసేసరికి ఇంకా ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలని చాలా ఆవేశంగా వాళ్ళు ఈ పక్క నుంచి వస్తారు, నర్మదా సాగర్ ఈ పక్క నుంచి వస్తారు. నువ్వే చెప్పు మావయ్య గారికి అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అడుగుతుంది. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో మా మావయ్య గారు పార్టీ ఇస్తున్నారా, ఏం ఘనకారం సాధించారని పార్టీ ఇస్తున్నారు అంటూ మాట్లాడుతుంది. అప్పటికే బుజ్జమ్మ రామరాజుకు ఒక విషయం చెప్దాము అని దగ్గర కూర్చుంటుంది. అదే సమయంలో సాగరు నర్మద వీళ్ళు రావడంతో ఆ విషయం చెప్పకుండా సైలెంట్గా తనలోనే దాచుకుంటుంది. ఎప్పుడైతే వల్లి వస్తుందో వల్లి వంక చాలా కోపంగా చూస్తుంది. నడిపోడు ఏం చేశాడు, ఏం సాధించాడని, ఉద్యోగం సాధించాడు కదా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అనేసరికి ఉద్యోగం సాధించాడా, ఆ ఉద్యోగం ఎలా సాధించాడో తెలుసా, తనేమన్నా చదువుకుని సాధించాడనుకుంటున్నారా, తను చదువుకుని సాధించలేదు లా అని చెప్పి మాట్లాడే లోపే చెంప పగలగొడుతుంది బుజ్జమ్మ. అయితే చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య నేనేం తప్పు చేశాను, నన్నెందుకు కొడుతున్నారు అనగాని, నిన్ను కొట్టాలా ఇంకేమైనా చెయ్యాలా, నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన నిన్ను బ్రతకనివ్వనే అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి. అయితే నేనేం చేశాను అత్తయ్య అనగానే, నాకు అన్ని విషయాలు కూడా అమూల్య చెప్పేసింది అనేసరికి ఇంకా ముగ్గురికి చెమటలు పట్టేస్తాయి. అమూల్య చెప్పేసిందా, ఏం చెప్పింది బుజ్జమ్మ, అసలు అమూల్య పెళ్ళికి వల్లికి సంబంధం ఏముంది అని చెప్పాను కానీ, వల్లికే సంబంధం ఉందండి, ఎందుకంటే వల్లియే కదా సూత్రధారి అని చెప్పాను కానీ, వల్లి సూత్రధారేంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునండి వల్లియే సూత్రధారి, ఎందుకంటే వల్లి వల్లే ఆ విశ్వ చేతిలో మన అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, వల్లి వల్లే మన అమ్మాయి వాడి చేతిలో ఇరుక్కుపోయింది అనేసరికి, అంటే నువ్వు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ, అసలు మన అమ్మాయి ఆ విశ్వాన్ని ప్రేమించడానికి కారణమే ఈ వల్లి అండి, వల్లి కావాలని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపి విశ్వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయని సలహా ఇచ్చింది. అదే కాదు, సలహా ఇవ్వడంతో పాటు వాళ్ళిద్దరికీ మధ్య ప్రేమ రాయబారం నడిపి చివరికి అమూల్యకు మన మీద ప్రేమ కలిగి, అమూల్య మీ ప్రేమకు మన ఇంట్లో వాళ్ళ ప్రేమకు దాసోహమయ్యి ఆ విశ్వను పెళ్లి చేసుకోకూడదు, నాన్న ఏ సంబంధాన్నైతే చూసారో ఆ సంబంధాన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన అమూల్యకు అర్ధరాత్రి కరెంటు తీసి మరీ అమూల్యను తీసుకెళ్లి విశ్వ చేతిలో అప్పగించింది ఈ వల్లియనండి. మన కూతురు ఈరోజు ఆ ఇంట్లో కోడలిగా ఉండడానికి కారణం ఈ వల్లి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయం మీకెలా తెలుసు అత్తయ్య అనగానే, నాకు తెలియదు అనుకుంటున్నావా, మీరు విషయాన్ని దాచిపెట్టినంత మాత్రాన నాకు తెలియకుండా పోతుందనుకుంటున్నావా, మీ ఏం తప్పు చేసిందని నా కూతురు జీవితాన్ని నాశనం చేసావే, అసలు నా కూతురు ఏం తప్పు చేసిందే అంటూ ఇంకా వల్లినైతే చిత్త కొడుతుంది బుజ్జమ్మ. అయితే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య గారండి వదిలిపెట్టండి అంటూ, వదిన గారండి కానీ అసలు మీకు ఇంట్లో పని ఉంది, మీకంటూ ఇల్లు లేదా, ప్రతిరోజు మా ఇంట్లో పడి ఏడవడం ఎందుకు, మీ ఇంటికి మీరు వెళ్ళి అక్కడ ఏడవచ్చు కదా, కూతుర్ని ఇంటికి కాపరానికి పంపించారా లేక తనతో పాటు మీరు ఇంటికే వచ్చేసారా, ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడి తింటూ ఈ ఇంటికే
మీరు ఇంత వెన్నుపోటు పొడుస్తారని అనుకోలేదు. మీరేదో గొప్ప స్థాయిలో ఉంటారు కదా అని మా ఆయన మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ 10 లక్షల రూపాయలు ఏం చేశారు? దాంతో ఏం బిజినెస్ చేశారు? అవేమన్నా మీరు చూసుకున్నారా? అవేమీ చూసుకోకుండా ఈరోజు ఎందుకు మా ఆయన విషయంలో నా కూతురు విషయంలో కలగ చేసుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు? అంతా నీ వల్లే వదినా. నువ్వు చేసిన పని వల్లే నీ కూతురు ఎలా చెడిపోయింది. నీ కూతురు నా కూతురు జీవితంలోకి వచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి వల్లి కాస్త షాక్ అయిపోతుంది. ఈలోపు మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. మిగిలిన వాళ్ళు కూడా రావడంతో ఏం జరిగింది అని చెప్పాను, కానీ ఏం జరిగిందా? ఈ వల్లియే అమూల్య జీవితం నాశనం అయిపోవడానికి కారణమయ్యింది. వల్లి వల్లే విశ్వ మాయలో అమూల్య పడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు అమూల్య మొత్తం విషయం చెప్పింది. వీడు ఎలాంటి వాడో, వీడు ఏం చేశాడో, వల్లి వాడికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందో, ప్రతి క్షణం వాడు అమూల్య వెంట తిరగడానికి కారణం ఎవరో అన్ని విషయాలు నాకు తెలిసిపోయాయి అంటూ బుజ్జమ్మ కాస్త మాట్లాడేసరికి ఇంకొకసారిగా వీళ్ళంతా షాక్ అయిపోతారు. చందు అప్పుడే రైస్ మిల్లు నుంచి వస్తాడు. ఏమైంది నాన్న అని చెప్పాను కానీ, ఏమీ లేదురా పెద్దోడా అని చెప్పాను కానీ, ఏమీ లేకపోవడం ఏంటి? నీ భార్య అసలు మంచిది కాదురా, నీ భార్య అసలు కోటీశ్వరాలే కాదురా అని చెప్పాను కానీ, ఇదేంటి బుజ్జమ్మ అనగానే, ఎప్పుడైతే అమూల్య విషయం తెలిసిందో ఆ తర్వాతే తను ఏంటో నాకు తెలిసింది. తను ఎలాంటిదో కూడా నాకు తెలిసింది. ప్రతి క్షణం అమూల్య ఏం చేయాలనుకుందో, ఏం చేసిందో అన్నీ కూడా నాకు తెలుసు. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఇదే అంటూ ఇంకా నోటుకొచ్చినట్టల్లా తిట్టడంతో ఇంకా వల్లినైతే చందు కూడా చెంప పగలగొడతాడు. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది నువ్వా? దాన్ని భవిష్యత్తును నాశనం చేసింది నువ్వా? నా చెల్లెలి ఏం తప్పు చేసిందే? నీకు ఏమన్యాయం చేసిందే నా చెల్లెలు? అసలు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి నీకేం హక్కు అధికారం ఉంది అంటూ ఇంకా చందు కూడా కొట్టేసరికి అది కాదు బావా అని చెప్పాను కానీ, చూడు వల్లి అక్క, నీ గురించి ఎన్నో తప్పులు ఉన్నాయి. తప్పులన్నీ మేము కప్పిపుచ్చాము. కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఏ రోజుకైనా బయటకు వస్తుంది అని మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. అయినా మా మాట విన్నావు కాదు నువ్వు అంటూ ఇంకా ప్రేమ మాట్లాడేసరికి, తప్పులు చేసిందా? ఇంకేం తప్పులు చేసింది అనగానే, ఒకటా రెండా? వల్లి అక్క చేసిన తప్పులు చాలా ఉన్నాయి బావగారు అని చెప్పనేసరికి, ఏంటా తప్పులు ప్రేమ అని చెప్పాను కానీ, నా నగలు దొంగతనం చేసింది ఎవరో కాదు వల్లి అక్కే అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి ప్రేమ ఏమంటున్నావు? నీ నగలు దొంగతనం చేసింది వల్లినా? మరి తిరుపతి కదా నగలను దాచిపెట్టాడు అని చెప్పావు అనగానే, వల్లి అక్క చేసింది అన్న విషయం తెలిస్తే ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న భయంతో ఆ నగలు తీసుకొచ్చి తిరుపతి బాబాయ్ చేతిలో పెట్టి తిరుపతి బాబాయిని ఇరికించేసింది వల్లి అక్క. నా నగలు దాచిపెట్టడమే కాదు, ఇంకా చాలా చాలా చేసింది. ప్రతి ఒక్క తప్పు చేసింది వల్లి అక్కే. అసలు వల్లి అక్క వాళ్ళు కోటీశ్వర్లు అనుకుంటున్నారా? వాళ్ళు కోటీశ్వర్లే కాదు, సైకిళ్ళ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు చేసే పనిని దాచిపెట్టి వాళ్ళు కోటీశ్వర్లంటూ అద్దె కోటలు, అద్దె నగలు, గిల్టు నగలు అన్నీ తెచ్చుకుని అలంకరించుకుని గొప్ప వాళ్ళగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజానికి వాళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది రామరాజుకి. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ, అవును మామయ్య గారు, వల్లి అక్క వాళ్ళు కోటీశ్వర్లు కాదు, అలా అని మిమ్మల్ని నమ్మించారు, మోసం చేశారు. ఈ విషయం మాకు కొన్ని రోజుల్లోనే తెలిసింది. అలా తెలిసిన మేము బయట పెట్టాలని అనుకున్నాము, కానీ అలా బయట పెట్టే అవకాశం రాలేదు. ఎందుకంటే అప్పుడే సింహాద్రి బాబాయ్ చేసిన తప్పుని మీరు ముందు బయటపడింది. నమ్మిన వాళ్ళు మోసం చేశారు అంటే మీరు కుప్పకూలిపోయారు. ఎక్కడో రైస్ మిల్లో పనిచేసేవాడే తప్పు చేశాడు అంటే తట్టుకోలేని మీరు ఇంట్లో కొడుకు జీవితాన్ని నాశనం చేసి, అబద్ధం చెప్పి, మోసం చేసి ఇంట్లో అడుగుపెట్టిన వల్లి అక్కను మాత్రం క్షమిస్తారని ఎలా అనుకుంటాను? అందుకే భయం వేసే ఈ విషయాన్ని మేము బయట పెట్టలేకపోయాము, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు మామయ్య గారు, అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. వల్లి ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేసిందా? ఒకటా రెండా? ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంది. అమూల్య విశ్వాల
ప్రేమ రాయబారానికి నడుపుతూ అలాగే ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని ప్లాన్ చేసింది. అంతేకాదు ప్రతి ఒక్క విషయం వాళ్ళిద్దరి విషయం తెలిసిన మాకే కంగు తినేటట్టుగా విషయాన్ని బయటపడకుండా చేసింది. వల్లి అక్క ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా, అదంతా అబద్ధం. అసలు తను చదువుకోనే లేదు, 7వ తరగతి వరకే చదువుకుంది. అయినా సరే ఆ విషయాన్ని కూడా మేనేజ్ చేసి మిమ్మల్ని మోసం చేసింది. ఒకటి కాదు, 2 కాదు, ప్రతి విషయంలో కూడా కలగ చేసుకుని తను ఇంటి పెత్తనాన్ని సాధించడం కోసం రైస్ మిల్లులో ఇప్పుడు బావగారు పక్కన చేరింది కూడా రైస్ మిల్లును సొంతం చేసుకుని ఈ తల్లిదండ్రులకు అప్పగించి మనకు ఎలాంటి ఆస్తి లేకుండా ఆస్తి మొత్తం వీళ్ళే అనుభవించాలి అన్న ఉద్దేశంతో వల్లి అక్క ఇదంతా చేసింది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు రామరాజుకైతే. ఇంకా అలా అర్థం కాని రామరాజు ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటూ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉండేసరికి రామరాజు అలా కుప్పకూలిపోవడంతో ఇలా మీరు తట్టుకోలేరని ఎన్ని రోజులు నిజం చెప్పలేదు. అమూల్య విషయం తెలిసిన తర్వాత కూడా ఎక్కడ వల్లి యొక్క కాపురం చెడిపోతుందో, అమూల్య జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ తన కాపురం మాత్రం సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడింది ఈ వల్లి అక్క. ఇలాంటి దాన్ని మన ఇంటి కోడలుగా ఇంట్లో ఉంచడం మాకు అస్సలు ఇష్టం లేదు. తొందరలోనే తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని మేము ఎంతగానో మేము అనుకున్నాం. కానీ అవకాశం దొరక మేము ఆ విషయాన్ని వదిలిపెట్టేశాము అంటూ చెప్పేసేసరికి ఇంకా రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో వల్లి మీద చేసుకోలేడు, అటు భాగ్యం మీద చేసుకోలేక ఇంకా ఆనందరావు పేక పట్టుకుని పైకి లెగ్గొట్టేస్తాడు. ఇంత మోసం చేస్తారా? ముగ్గురు కలిసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారా? మిమ్మల్ని మాత్రం క్షణం కూడా వదిలిపెట్టను పెద్దోడా అని చెప్పాను. కానీ చెప్పు నాన్న, వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి. వీళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. వీళ్ళు నా దగ్గర తీసుకున్న 10 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాలి. వీళ్ళు నా దగ్గర 10 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చాలా కోపంగా అయితే రామరాజు చెప్తాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వద్దు బావగారు, ప్లీజ్ బావగారు, వదిలిపెట్టండి బావగారు అంటూ కాళ్ళు పట్టుకుంటాడు ఆనందరావు. చిచి, మీలాంటి వాళ్ళని క్షమించడమా? మీరు ఎంత దుర్మార్గం చేశారు, నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు అనగాని, మేమే కాదు సాగర్ కూడా తప్పు చేశాడు అనగాని నోరు మూసేయండి. నా కొడుకుల గురించి మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు. మీరు మోసం చేసినట్టుగా నా కొడుకులు ఎవరు నన్ను మోసం చేయరు. మీరు నన్ను మోసం చేసి ఎంత కుట్ర చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ చాలా కోపాన్ని ప్రదర్శించేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా చాలా కోపంగా అయితే రామరాజు అయితే అనేసరికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది రామరాజుకి, ఇటు వల్లికి బుజ్జమ్మకి కూడా. ఈలోపు పోలీసులు రానే వస్తారు. పోలీసులు రావడంతో ఇంకా వీళ్ళ ముగ్గురిని అరెస్టు చేసి తీసుకువెళ్ళండి. మా కుటుంబాన్ని మోసం చేశారు, కోటేశ్వర్లని చెప్పి నమ్మించి మోసం చేశారు. నిజానికి వీళ్ళు మమ్మల్ని మోసం చేసినందుకు కాదు బాధ, నన్ను నమ్మించారు. పైగా నా దగ్గర 10 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకున్నారు. ఆ 10 లక్షల రూపాయలు మాకు తిరిగి ఇవ్వాలి. వీళ్ళను మాత్రం వదిలిపెట్టద్దు. చీటింగ్ కేసు పెట్టి వీళ్ళని జైలు కటకటాల ఓసాలు లెక్క పెట్టించాలి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అది కాదు అని చెప్పి ఎంతెలా బ్రతిమాలుతున్నా కానీ వినిపించుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. మామయ్య గారు, మీరు ఇవన్నీ తట్టుకోలేరని ఇన్ని రోజులు చెప్పలేదండి. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళే అనగాని అలా మాట్లాడొద్దు మామయ్య గారు. మీ పరువే మాకు ముఖ్యం, మీ గౌరవమే మాకు ముఖ్యం. మేము ఇప్పుడు కూడా మీ పరువును కాపాడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము అని చెప్పాను. కానీ మీరు పరువును కాపాడడానికి ప్రయత్నం చేశారా? నువ్వు చేస్తావు నర్మదా, నువ్వే నాకు తగ్గ కోడలివి కాబట్టి. కానీ నా కొడుకే నన్ను మోసం చేశాడు కదా. ఆ వనజ ఇచ్చిన 20 లక్షలు తీసుకుని నా కొడుకు ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు. ఆ విషయం బయటపడితే ఎక్కడ నా పరువు పోతుందో, ఆ వనజ దగ్గర నా పరువు నిలబడదు అన్న ఉద్దేశంతోనే కదా 9 లక్షల రూపాయలు నువ్వు
నీ బంగారం తాకట్టు పెట్టి 11 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి ఆ 11 లక్షలు తీసుకుని మొత్తం 20 లక్షలు తీసుకెళ్ళి వనజకి ఇచ్చేసి వచ్చావు కదా నర్మదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. ఈ విషయం మీకు అని చెప్పాను. కానీ ఆ మార్వాడి వాడు నాకు బాగా తెలుసు. వాడు ఫ్యామిలీ ప్రాబ్లం అంటూనే చెప్పకూడదంటూనే నాకు ఫోన్ చేశాడు. విషయం ఇది అని చెప్పడంతో నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. తర్వాత వనజ గారు నాకు ఫోన్ చేసి నర్మద నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. అలాంటి కోడలు మీ గౌరవాన్ని నిలబెట్టేదే, మీ గౌరవాన్ని రెట్టింపు చేసేదే. నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను చాలా కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడాను. మీరు నా డబ్బు కోసం ఆశపడ్డారు అని మిమ్మల్ని చాలా తప్పుగా మిమ్మల్ని నిందించాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి అంటూ ఇంకా క్షమాపణ కోరుతుంది. క్షమాపణ కోరేసరికి సరే అని రామరాజు ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ రామరాజు ఈ విషయం తెలుసుకుంటాడు. అక్కడ బుజ్జమ్మ కాస్త అమూల్య దగ్గర విషయం తెలుసుకుంటుంది. ఇక్కడ సాగర్ విషయం బయట పెట్టడానికి వల్లి వచ్చేసరికి బుజ్జమ్మ వల్లి విషయం బయట పెడుతుంది. సాగర్ విషయం బయటపడదు. వల్లిని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారో రామరాజు కాస్త విషయాన్ని బయట పెట్టేసరికి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. నేను ఇదంతా కావాలని చేయలేదు నాన్న. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన నా భార్యను పుట్టింటికి చేర్చడం కోసం నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే మా మామయ్య నేను తప్పు చేశాను అని భావించకుండా నాకు ఉద్యోగం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటూ నా భార్యను పుట్టింటికి రాణిస్తాడు అన్న ఒకే ఒక్క కారణం చేతే మిల్లిలో ఈ 5 లక్షల రూపాయలు, ఈ 20 లక్షల రూపాయలు తీసుకుని 25 లక్షలు లంచమిచ్చి మరీ ఉద్యోగాన్ని కొనుక్కున్నాను. మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన నాకు లేదు నాన్న. కేవలం నా భార్య సంతోషం కోసమే చేశాను అని చెప్పనేసరికి నువ్వు నీ భార్య సంతోషం కోసం చేశావు. నీ భార్య కుటుంబ గౌరవం కోసం, ముఖ్యంగా నా పరువు కోసం తన నగలు సైతం తాకట్టు పెట్టి నా పరువును నిలబెట్టింది. నిజంగా ఈరోజు నేను ఇలా నిలబడ్డాను, ధైర్యంగా ఉన్నాను అంటే కారణం నర్మద వల్లే నేను ఎలా గౌరవంగా ఉన్నాను అంటూ చాలా గొప్పగా చెప్తాడు. నర్మద గురించి అయితే చెప్పేసేసరికి మీ మనసును మెచ్చుకోవాలనో, మీరు నన్ను గొప్పగా పొగడాలనో నేను ఇదంతా చేయలేదు. కావాలని నేను ఇదంతా చేయలేదు మామయ్య గారు. మీ పరువును కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టే నేను ఇదంతా చేశాను అంటూ ఇంకా నర్మద కాస్త రామరాజుకి చెప్తుంది. ఇంకా ప్రేమ దగ్గరికి రమ్మని, అమ్మ ప్రేమ, నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు కదా, నువ్వు మా గురించి భయపడవద్దు, నువ్వు పోలీస్ అవ్వు, ధైర్యంగా ఉండు. నీ భర్త నిన్ను పోలీసును చెయ్యాలనుకున్నాడు కాబట్టి నువ్వు చక్కగా పోలీస్ అవ్వు, నేను వద్దనను కాదనను అంటూ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య అనగానే, నేను మీకు ఇష్టాలని వ్యతిరేకించేవాడిని కాదు, కానీ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నడిపోడా, నువ్వు కూడా, నేను నీ మీద కూడా కోపం చూపించను ధీరజ్, నువ్వు నీ మీద కూడా కోపం చూపించను. కానీ పెద్దోడి జీవితమే నాశనం అయిపోయింది. వాళ్ళకు వాళ్ళు చూసుకున్న పెళ్లి వాళ్ళే బాగున్నారు, నేను చూసి పెళ్లి సంబంధం చేయడం వల్లే పాపం పెద్దోడి జీవితం ఎలా నాశనం అయిపోయింది అంటూ ఎంతగానో బాధపడతాడు. మీకు మాత్రం ఏం తెలుసు మామయ్య, మీరు ఎలా అనుకోలేదు కదా, వల్లి అక్క మంచిది అని మీరు భావించారు కాబట్టే కదా వల్లి అక్కనిచ్చి బావగారికి పెళ్లి చేశారు. కానీ వల్లి అక్క మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందని కలలో కూడా మీరు అనుకోలేదు కదా అంటూ చెప్పేసేసరికి, అవునమ్మా నర్మదా, నేను నిజంగా వల్లి ఇంత దుర్మార్గంగా ఆలోచించి ఆస్తి అంతస్తు లేకపోయినా వాళ్ళ ఆస్తి కోసం నేను ఏ రోజు ఆరాటపడలేదు. ఇప్పుడు కూడా నేను ఆస్తి గురించి నేను చెప్పడం లేదు. కానీ ఒకే ఒక్కటి చెప్తున్నాను, తను ఎందుకు మోసం చేయాలి, ఎందుకు కుట్రలు చేయాలి, ఎందుకు మోసం చేసి ఇంతవరకు చెయ్యాలి అని చెప్పి నా బాధ అంతే తప్ప వేరే ఏమీ కాదు అని రామరాజు కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.